బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయినా, మీ ఫేవరెట్ అయినా నా ఫేవరెట్ అయినా వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. విశ్వం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో ఇమేజ్ అనే ఒక విషయం ఉంది. అంటే అది వైబ్రేషన్ అంటారు కొంతమంది, అంటే వైబ్రేషన్ స్టేట్ అనేది ఉంటుంది. మనకంటే ఒక ఆరా ఉంటుంది. అలాగే మన సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో, విశ్వంతో మమేకం అవ్వాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఆ బిల్డ్ చేసుకుంటూ మన లైఫ్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటారు? గ్రేట్, నైస్ పాయింట్ మీరు మెన్షన్ చేశారు. ఎందుకు అంటే హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఎప్పుడు మనం అనుకున్న మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్స్, ఈ మెడిటేషన్స్ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అంటే యూనివర్స్తో మమేకం అవ్వడం స్టార్ట్ అయితే ఈ రిజల్ట్ వస్తుంది. యూనివర్స్తో మమేకం అవ్వాలి అంటే సెల్ఫ్ ఇమేజ్ ప్లేస్ ఏ కీ రోల్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అసలు నేనేంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించకపోతే ఒకసారి క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఇన్నాళ్ళు గడిపేశారు. ఎప్పుడైనా ఆలోచించాలి అసలు నేనేంటి, అసలు నేను ఎవరు అని ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఒకసారి క్వశ్చన్ చేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది ఆలోచించండి. మీ సెల్ఫ్ ఇమేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందో లేదో, యూనివర్సల్ కాన్సెప్ట్ అనేది చాలా బిగ్గెస్ట్ కాన్సెప్ట్. ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారా? కంగ్రాచులేషన్స్ టు యూ. ఏదో ఒక రోజు మల్టీ మిలియనర్ అయి కూర్చుంటారు, అన్డౌటెడ్లీ, నో డౌట్ ఎట్ ఆల్. 100% మీరు ఇంప్లిమెంట్ చేస్తే, అమలు చేస్తే, ఆచరణలో పెడితే, కార్యాచరణ తీసుకుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ ఇది అన్నీ అవ్వాలి అంటే అసలు మీ గురించి మీరు ఏమనుకుంటా అన్నారు? అసలు చాలామంది ఏమనుకుంటున్నారు ఐడియా ఉందా? ఒక సర్వే చెప్తా ఉంది, నేను ఫెయిల్యూర్ అని చాలామంది అనుకుంటున్నారు. సూసైడ్స్ ఎందుకు ఎక్కువ అవుతా ఉన్నాయి? బికాజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఈ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేక, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం లేక సూసైడ్స్ అవుతా ఉన్నాయి. చాలామందికి హోప్ ఎందుకు లేకుండా ఉంది? హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అవ్వడానికి తల్లి లాంటిది హోప్ అనేది, ఒక ఆశ. చాలామందికి ఆశ చనిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆశ చనిపోద్దో నిరాశ అయిపోతుంది. ఎప్పుడైతే నిరాశగా ఉంటారో ఇంకా నిరాశనే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దట్స్ ద యూనివర్సల్ సీక్రెట్. అసలు ఎప్పుడైనా మీ గురించి ఆలోచించారా? అసలు మీరేంటి అనేది. ఇక్కడ చూడండి, యూ ఎక్స్పీరియన్స్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీ నిజ జీవితంలో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారో అది మీ గురించి మీరు తీసుకున్న బిలీఫ్ అని అర్థం. ఇప్పుడు ఏదైతే జీవితం గడుపుతా ఉన్నామో ఒకప్పుడు మనం తీసుకున్న ఆలోచన. ఇలా ఉండాలని ఒకప్పుడు అనుకున్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. సో మీ భవిష్యత్తు రేపు ఎలా ఉండాలనుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి. రేపు పొద్దున భవిష్యత్తు మల్టీ మిలియనర్స్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మనం అడుగులు వేయడం స్టార్ట్ చేయాలి. ఒక రిచ్ అండ్ అబండెంట్ అండ్ లగ్జీరియస్ లైఫ్ భవిష్యత్ అంతా ఉండాలి అంటే ఇప్పుడు అడుగులు వేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా హెడ్ఏక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ ఉండాలి అంటే ఇప్పుడు అడుగులు వేయాలా. ఏమని వేయాలి? స్టాప్ వరీయింగ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ యూ. పక్కున్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటే ఏంటి? ఎస్, మీకు ఏదైనా ఛాలెంజ్ వస్తే, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పక్కుంటే వాళ్ళు ఏమైనా లీడ్ చేస్తారా? నో. మీ చుట్టాలు ఏమైనా క్లియర్ చేస్తారా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ క్రాస్ అయ్యి వాళ్ళు రారు, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. సో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్నది ముందు స్టాప్ చేయండి. సో నాకు ఈ ఫోబియా ఉంటుండే, ఓపెన్గా చెప్తా ఉన్నా, అందరి ముందు కెమెరా ముందు ఓపెన్గా చెప్తా ఉన్నా. సో ఒక సెర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని బాగా స్ట్రిక్ట్ అయిపోయాక హెల్మెట్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి, రైట్? సో బుల్లెట్ మీద వెళ్తుండేటప్పుడు మీరు చెప్తే నమ్మరు, నా ఇనీషియల్ స్టేజ్ ఇది ఎప్పుడో 2012, 13, 14 కదా. సో హెల్మెట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? హెడ్ ఇంతలా కనిపిస్తుంది, చూసిన వాళ్ళకి బాగోదు అని చెప్పి బుల్లెట్ స్టార్ట్ చేసేటప్పుడు ట్యాంక్ మీద హెల్మెట్ పెట్టేవాడిని. మా వీధి క్రాస్ అయ్యాక న్యూట్రల్ చేసి హెల్మెట్ వేసుకునేవాడిని. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని. బొంగ ఆలేమనుకుంటారు మన గురించి, ఏమైనా అయితే. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాకు ఉండేది, మీరు చెప్తే నమ్మరు. తర్వాత నేను 2015లో ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి ఎంటర్ అయ్యున్నాను, బిజినెస్కి ఎంటర్ అవుతా ఉన్నా. బై గాడ్స్ గ్రేస్ చాలా నేర్చుకున్నాం, చాలా గ్రో అయి ఉన్నాం. నా లైఫ్ మొత్తం ఇంకా ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ పీపుల్కి సబ్జెక్ట్ని ఇవ్వడమే. దట్స్ మై లైఫ్స్ డెసిషన్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఒక బిజినెస్ కోచ్, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి అంటే బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఇన్షర్ట్ వేసుకొని వెళ్ళాలి, ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి, బటన్స్ పెట్టుకోవాలి, ప్రాపర్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇనీషియల్గా 2015లో నేను మీటింగ్స్కి ఎలా వెళ్ళేవాడిని అంటే 2-3 బటన్లు ఇప్పి, ఒకటి కాదు 2-3 బటన్లు ఇప్పి, ఇది ఇలా వెనక్కి లాగి, ఇది ఇలా లాగి, ఇది కొంచెం మీదకేసి,
ఇలా వెళ్ళేవాడిని ఇనీషియల్గా. ఎందుకు బటన్స్ వేయడానికి నచ్చేది కాదు. ఎవరేమనుకుంటారో, నీట్గా కోమ్ చేసుకుంటే ఎవరేమనుకుంటారో, నీట్గా రెడీ అయితే ఎవరేమనుకుంటారో, ఏమనుకోరండి. ఎవరేమనుకున్నా పక్కన పెట్టండి. వాళ్ళు ఏమైనా మన లైఫ్కి ఏమైనా చేస్తారా? డూ యూ థింక్ దే డూ సంథింగ్ ఫర్ యూ? నో, రైట్? ఎవరి కొరకు ఎవరు ఏమీ చేయరు. మీ కొరకే మీరు ఏదైనా చేయాలా. సో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన మీకుంటే యూనివర్స్ మీకు బ్లెస్ చేయదు. దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్. చాలా మందికి ఎఫర్మేషన్స్ అవ్వకపోవడానికి ఇదే రీజన్. ఈ టెక్నిక్స్ బుక్లో ఉండవు, ఎవరు రివ్యూలు చేయరు. నా మోటోవే లోక కళ్యాణం కొరకు ఉన్న సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ సింప్లిఫై చేసి ఇవ్వడానికే నేను మీ అందరి ముందుకు వచ్చిన. మీ అందరి ముందుకు ఎట్ ఎంగేజ్ రావడానికి రీజన్ ఏంటంటే, యాజ్ అన్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ ఇన్ ఇండియాలో రావడానికి రీజన్ ఏంటంటే, ఈ హోల్ కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి మీ ముందుకు ఇవ్వడం కొరకే. సో చాలా మంది అన్ని చేస్తూ ఉంటారు, ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్స్, విజువల్, ఎవ్రీథింగ్ చేస్తారు. బట్ వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది? లో ఉంటుంది. మీ అందరికీ చెప్తా ఉన్నా, మీరు మల్టీ మిలియనర్స్ అవ్వాలి అనుకుంటే, యూనివర్స్ మీకు బ్లెస్ చేయాలి అనుకుంటే, మీరు అనుకున్న ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్, విజువలైజేషన్ అన్నీ అవ్వాలి అనుకుంటే, మీ సెల్ఫ్ ఇమేజ్ హై పిచ్లో ఉండాలి. టాప్ నాచ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండాలి. తగ్గేదేలే అంటాం కదా, మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉండాలా? తగ్గేదేలే అన్నట్టు ఉండాలి సెల్ఫ్ ఇమేజ్. మీరు ఎవరికంటే తక్కువ కాదండి. వై? దెర్ ఇస్ అ డైలాగ్, నా కాళ్ళ మీద నేను వేసుకుంటే ఇది నా కాలే, ఇది నా కాలే అనేదో డైలాగ్ ఉంది కదా మూవీ. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇమేజ్. తన మీద తనకు అపారమైన రెస్పెక్ట్ ఉంది. తప్పేముంది? డైరెక్టర్ చాలా బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటివి కూడా మీరు చూసి నేర్చుకోండి. ఏం నేర్చుకుంటున్నారు? ఐ డోంట్ నో. సెల్ఫ్ ఇమేజ్ గురించి తెలుసుకోండి. గేమ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు? యు ఆర్ కింగ్. మీరేంటో తెలుసా? యు ఆర్ కింగ్, యు ఆర్ క్వీన్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ ఫెంటాబ్యులస్, యు ఆర్ ఫినామినల్, యు ఆర్ సూపర్బ్, యు ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ గ్రేట్. ఇవన్నీ మీరే, మీకే చెప్తా ఉన్నా. ఇంకా ఎంతకాలం మీ సెల్ఫ్ ఇమేజ్ని మీరు లో చేసుకుంటా ఉంటారు? ఇంకా ఎంతకాలం? ఈ సెల్ఫ్ ఇమేజ్ హైగా ఉండాలంటే ఏం చేయాలి? మంచిగా డ్రెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక గుడ్ వైబ్ ఉంటుంది, ఒక మంచి ఆరా ఉంటుంది, అందరు రెస్పెక్ట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ డ్రెస్ కోడ్ పీపుల్ అప్రోచ్ అవుతారు మన దగ్గరకు. సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడు హెల్దీగా టాప్లో ఉంటుంది. ప్రాపర్గా డ్రెస్ కోడ్ వేయండి. అండ్ సెకండ్ థింగ్, హ్యావ్ ఎ ప్రాపర్ స్మైల్. అది సెల్ఫ్ ఇమేజ్ని పెంచుద్ది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. అండ్ ఒకటే చెప్తా ఉన్నా, ఐఎమ్ గ్రేట్ అని ఎక్కువ సార్లు అనుకోండి. ఎప్పుడైతే ఐఎమ్ గ్రేట్ అనుకుంటామో కాన్ఫిడెంట్ ఎలా ఉంటుంది? హై పిచ్లో ఉంటుంది. సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది? హై పిచ్లో ఉంటుంది. సో ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్లో ఈ విశ్వానికి మీరు మమేకం అవ్వాలి అంటే గనక, మీరు అనుకున్న మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్ ఎన్ని చేయండి, సెల్ఫ్ ఇమేజ్ టాప్ నాచ్లో ఉంటే ఇవన్నీ లైట్గా చేసిన యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో సెల్ఫ్ ఇమేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ ష్యూర్ దట్ యూ కరెక్ట్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు కరెక్ట్గా ఉండండి. ఓకే? సో పక్కన్న వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. మీకు ఆ రోజు ఆ షర్ట్ వేయాలనిపించిందా? వేసేయండి. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. నేను వెళ్తుంది ఈ ప్రోగ్రామ్కి కదా, ఇక్కడికి ఇలా వెళ్తే ఏమనుకుంటారేమో, దట్ డజంట్ వర్క్అవుట్. సో ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది కట్టుబెట్టండి. సో అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. మీ గురించి ఇప్పుడే నేను మీకు చెప్పా, యు ఆర్ గ్రేట్, యు ఆర్ అమేజింగ్. మీరు అనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ లేచి సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ టాక్ అనే కాన్సెప్ట్ని మనకి స్వామి వివేకానంద గారు చెప్పారు. ప్రతిరోజు మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తితో మనం మాట్లాడకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ మనం మిస్ అయిపోతామంట. డూ యూ నో ఎవరో తెలుసా అద్భుతమైన వ్యక్తి? మనమే. మీకు మీరే. యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద ఎర్త్ అండి. మనమే ఒక అద్భుతమైన వ్యక్తులం. సో ప్రతిరోజు ఎవరెవరితో మాట్లాడాలా? మనం మనతో మాట్లాడాలా. దాన్నే ఏమంటాము? సెల్ఫ్ టాక్ అంటాం. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ అమేజింగ్. మీరు ఎంటర్ప్రెన్యూర్ అనుకోండి, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పండి. మీరు యాంకర్ అనుకోండి, ఐఎమ్ ద సక్సెస్ఫుల్ యాంకర్ అని చెప్పండి. గేమ్ క్లోజ్. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ టాక్ చేస్తారో మీకు సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ ఇమేజ్ హైలో ఉంటుందో యూనివర్స్ బ్లెస్ చేయడం. ప్రతిదీ ఇంటర్లింక్. చాలా మంది అన్ని చేస్తారు, బట్ లో సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, వర్కౌట్ అవ్వదు. సో మీ సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోవాలనుకుంటా ఉన్నారా? నేను చేయబోతున్న ప్రోగ్రామ్స్ దాని కొరకే. వండర్ఫుల్ సార్. సో అలాగే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో 14th ఏప్రిల్ రోజు జరగబోయే వర్క్షాప్ మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ. సో తప్పకుండా ఆ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వైబ్రెంట్ వంశీ గారిని కలిసే ఛాన్స్. ముఖ్యంగా 5 days ఉండబోతుంది కదా, 6 days. ఒక డే బోనస్, కంప్లీట్ Q&A సెషన్. వాళ్ళకి ఏమి డౌట్ ఉన్నా కూర్చున్నా డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. వండర్ఫుల్. సో ఇలాంటి 6 days వర్క్షాప్, అది కూడా డైరెక్ట్గా మీరు సార్తో అప్రోచ్ అయ్యి ఆయనతో టైం స్పెండ్ చేసే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నిటి కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.
అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, అండ్ అట్ ది సేమ్ టైం వండర్ఫుల్ ప్రోగ్రామ్. ప్రీవియస్గా మీరు చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో, ఇది దానికన్నా డబుల్ ట్రిబుల్ ఇంటూ 10x టైమ్స్ ఈ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.